ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 4-5 అధ్యాయాలు వింటాము. మొదటి వచనం నుండి, తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చాడు. యోబు సాక్ష్యానికి ఎలీఫజు ఇస్తున్న ప్రత్యుత్తరమిది. 7 రోజులు యోబు స్నేహితులు 3 అతనికి ఎదురుగా అలాగే కూర్చుండిపోయారు. యోబును సునిశితంగా పరీక్షిస్తున్నారు, తలలూపుతున్నారు. యోబు శ్రమల కంటే తన స్నేహితుల వాడి చూపులు అతణ్ణి ఎంతో కలవరపెట్టాయి, బాధించాయి. యోబే మొదట మాట్లాడాడు. యోబు మాటల్లో నిరాశావాదం ద్యోతకమవుతోంది. ఇప్పుడు 3 స్నేహితులు వరుసగా మాట్లాడబోతున్నారు. మొదటివాడు ఎలీఫజు, రెండోవాడు బిల్దదు, ఆ తరువాత జోఫరు. ఈ 3 పేర్లకు అర్థాలేమిటో మీరు తెలుసుకోవడం మంచిది. ఎలీఫజు అంటే దేవుడే బలం, దేవుడే మేలిమి బంగారం అని కూడా అర్థమొస్తుంది. బిల్దదు అంటే వివాదపుత్రుడు. ఇతనిది నీచబుద్ధి. తర్క వితర్కాలంటే ఇతనికి ఆసక్తి మెండు. మోటు మనిషి, మొరటు మాటలు. కుండ బద్దలు కొట్టినట్లే పెళుసుగా ఉంటాయి ఇతని మాటలు. ఇతని వాగ్ధోరణి విమర్శనాత్మకమైనది, వివాదాస్పదమైనది. జోఫరు అంటే పిచ్చుక. పిచ్చుకలాగా కిచకిచమంటాయి ఇతని మాటలు. యోబు మీద నిరాధారమైన నిందారోపణలు చేస్తాడు. ఈ మిత్రత్రయం యోబు సమస్యను చర్చిస్తూ ఉపన్యాసాలు దంచుతున్నారు. యోబు వీరికి జవాబులు చెప్తున్నాడు. వీరి ఉపన్యాసాలన్నీ మానసికమైన సాముగరిడీలు మాత్రమే. ఆ రోజుల్లో ఇలాంటి చర్చావేదికలు పలుచోట్ల నిర్వహించబడుతూ ఉండేవి. ఈ 3 మాట్లాడుతూ ఉంటే ఇదంతా ఒక వేదాంత గోష్ఠిలాగా ధ్వనించింది. అనేక మంది ఈ వేదాంతోపన్యాసాలు వినడానికి వచ్చారు. ఆ రోజుల్లో ప్రజలకు అంత గొప్ప నాగరికత లేకపోవచ్చు గాని వారి మానసిక చింతనా ధోరణులు ఎంతో గంభీరమైనవి. నేటి ప్రజలకు అంత మానసిక శక్తులు లేకపోయినా భౌతిక నాగరికత అవధులు దాటిపోయింది. మానసిక మేధావులు కొద్దిమందే. యోబు ప్రథమ ప్రసంగంలో తన దయనీయ స్థితిని వలపోసుకున్నాడు. నిరాశావాదాన్ని వ్యక్తపరిచాడు. నాకున్నదంతా పోయింది, దేవుడు నాకు దూరమైపోయాడు అని వలవల ఏడ్చాడు యోబు. అతని గుండెల్లో నిస్పృహ నిండి ఉంది. ఇప్పుడు ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఎంతో అనుభవం గడించినవాడు. తన అనుభవాలను పూసగుచ్చినట్లు వివరంగా చెప్పుకుపోతున్నాడు. అనర్గళంగా మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో ఇతని ప్రసంగానికి కీలకం ఉంది. నేను చూచినంత వరకు అంటాడు. అంటే ఇతడు చాలా చాలా సంగతులు తరచి చూచాడట. గొప్ప మేధావి, వక్త. ఎవరూ వినని కనని సంగతులు ఈ పండితునికి తెలుసు. యోబు, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగుతుందా? అయితే వాదించకుండా ఎవడు ఊరుకోగలడు? యోబు, నేను ఉపన్యసిస్తాను, నీకు అభ్యంతరమా? అభ్యంతరమైనా కాకపోయినా నేను మాట్లాడేదే. నేనిక ఊరిక కూర్చోలేను. ఎలీఫజు ధోరణి ఇలాగే ఉంటుంది. యోబు, నీవు అనేకులకు బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతులను బలపరిచావు. నీ మాటలు తొట్టిల్లే వారిని ఆదుకొని ఉంటాయి. కుంగిపోయిన మోకాళ్లు గలవారిని నీవు బలపరిచావు. అయితే ఇప్పుడు శ్రమ నీకు తగలగా నీవు దుఃఖాక్రాంతుడివయ్యావు. ఇంతకు ముందు ఇతరులకు ఎంతో మేలు చేశావు. ఇప్పుడు కీడు నీ మీదికి వచ్చింది. ఇతరులకు ఎన్నెన్నో నీతులు చెప్పావే, అవన్నీ ఏమయ్యాయి? నీవు భక్తు వేషధారివి. ఒకరికి చెప్పింది నీవు చేయనక్కర్లేదా? ఇతరులకు చెప్పింది నీవు చేయలేకపోయావు. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నావు. కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చేవాడివి. ఆ కష్టాలు నీమీదికే వచ్చినప్పుడు బెంబేలు పడిపోతున్నావా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? బిల్దదు, జోఫరుల కంటే ఎలీఫజు నర్మగర్భంగా మెత్తగా మాట్లాడుతూ వాతలు పెడుతుంటాడు. యోబు, జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారా అంటున్నాడు. ఇది కేవలం నిరాధారమైన ఆక్షేపణ. యోబులో ఏ దోషమూ లేదు. యోబును ఈ స్నేహితుడు అపార్థం చేసుకుంటున్నాడు.
దేవుడే యోబును గురించి మంచి సాక్ష్యం పలికాడు గదా. ఎలీఫజుకు దేవుడెవరో తెలిసి ఉంటే గదా. దేవునికి దేవుని బిడ్డకు మధ్య వ్యవహారాన్ని తీర్చడానికి మనుషులలో ఎవరూ సరైన మధ్యవర్తులు కాజాలరు. దేవుడొక్కడే, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. అలాంటి మధ్యవర్తి తనకు దేవునికి మధ్య ఉంటే ఎంత బాగుండు అని యోబు ఎంతో వాపోయాడు. 1 తిమోతి 2:5 అప్పటికి యోబుకు తెలియదు. ఈ రోజున మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని వద్దకు నిరభ్యంతరంగా చేరగలం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తేవారు దాన్నే కోస్తారు. యోబు, నీలో ఏదో రహస్య పాపమున్నది. అదేమిటో చెప్పకుండా నీవు దాచిపెడుతున్నావు. నీవు విత్తిందే కోస్తావు. దేవుడు ఊదగా వారు నశిస్తారు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకుండా పోతారు. ఇక్కడ ఎలీఫజు తప్పు మాట్లాడుతున్నాడు. దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు గాని నాశనం చెయ్యడు. సింహగర్జన, క్రూర సింహపు శబ్దము నిలిచిపోతాయి. కొదమ సింహముల కోరలు విరిగిపోతాయి. ఎరలేనందున ఆడు సింహము నశిస్తుంది. సింహపు పిల్లలు చెల్లాచెదరైపోతాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత. నీ గతి కోరలు విరిగిన సింహంలాగే ఉంది. 12 నాకొక మాట రహస్యంగా తెలుపబడింది. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినపడింది. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చే సమయంలో, రాత్రి కలల వలన పుట్టే తలంపులలో అది కలిగింది. భయము, వణుకు నాకు కలిగాయి. అందువలన నా ఎముకలన్నీ కదిలాయి. నాకు కలిగిన దర్శనం గొప్ప మర్మం. వినండహో వినండి. ఒకని శ్వాసము నా ముఖాన్ని కొట్టగా నా శరీర రోమములు పులకించాయంటే నమ్మండి. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోయాను. ఒక రూపము నా కన్నుల ఎదుట కనబడింది. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను విన్నాను. ఏమనగా, విశ్వాసులారా వింటున్నారా? ఎలీఫజు గొప్ప వక్త, సందేహం లేదు. వినేవారికి భయం గొలిపే విధంగా వర్ణిస్తున్నాడు. అంతకు ముందెవరూ ఈ విచిత్రాన్ని కనివిని ఉండరు. ఇదంతా ఎలీఫజు దర్శన వృత్తాంతం. అంతా కటిక చీకటి. ఏదో ఆత్మ అతనికి కనపడిందిట. ఇంతకు ఈ వేదాంతి విన్నదేమిటి? దేవుని సన్నిధిలో మనుష్యులు నీతిమంతులవుతారా? తమను సృజించిన వాని సన్నిధిలో నరులు పవిత్రులవుతారా? ప్రియ సోదరుడా, సోదరి, ఎలీఫజు ఏదో కొత్త సంగతిని కనుగొన్నాడనుకున్నాము. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎలీఫజు తెలుసుకున్న మర్మం ఇదా? మనిషి దేవుని కంటే గొప్పవాడవుతాడా? కాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. ఏమి చెబుతున్నాడు? చెప్పిన ఈ సాధారణ విషయానికి ఎంతో ఆర్భాటం చేశాడు ఎలీఫజు. తనకేదో గొప్ప అనుభవం ఉందంటాడు. అందరూ విని తీరాలి అంటాడు. అయినా ఇలాంటి వేదాంతం యోబుకు ఏ విధంగా సాయపడుతుంది? ఇదంతా పుండు మీద కారం చల్లిన తంతుగా ఉంది. ఇంకా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఆయన తన సేవకులను నమ్మటం లేదు. తన దూతల యందు లోపాలు కనుగొంటున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించే వారియందు, మంటిలో పుట్టిన వారియందు, చిమ్మెట చితికిపోయినట్లు చితికిపోయే వారియందు మరి ఎన్ని కనుగొంటాడో. దేవదూతలే ఎన్నో తప్పులు చేస్తారే, అలాంటప్పుడు మనుషుల మాటేమిటి? ఇవి మట్టి కొంపలు గదా. 2 కొరింథీ 5 పౌలు ఇదే మాట అంటున్నాడు. మంటి ఘటాలు, మట్టి కుండలు మానవ శరీరాలు. కొన్నాళ్లకు ఈ మట్టి కొంప కూలిపోతుంది. ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోతారు. ఎన్నికలేని వారై సదాకాలము నాశనమై ఉంటారు. వారి డేరా తాడు తెగవేయబడుతుంది. వారికి బుద్ధి కలగకుండానే మృతి నొందుతారు. అలాగే జరుగుతున్నది గదా. తన వేదాంత పరిజ్ఞానమంతా తన ఉపన్యాసంలో ఎలీఫజు వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ మాటల వల్ల యోబుకు ఎట్టి ప్రయోజనమూ చేకూరలేదు. అతనికి ఎట్టి ఉపశమనమూ కలగలేదు. యోబు స్నేహితులందరూ తమ జ్ఞాన ప్రకర్షను వెల్లడించారు గాని అవతల యోబు అల్లాడిపోతున్నాడు. చదవటానికి, వినటానికి, కాలక్షేపానికి ఈ ఉపన్యాసాలు బాగానే ఉంటాయి గాని
ఆధ్యాత్మికంగా వీటి వల్ల ఎవరికీ ఎట్టి ప్రయోజనమూ ఉండదు. ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. ఎలీఫజు ప్రసంగం కొనసాగుతూ ఉంది. యోబు, నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమివ్వగలవాడు ఎవడైనా ఉంటాడా? పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగుతావు? యోబు, నీకెవరు సాయం చేయగలరు? అబ్రహామా, ఇస్సాకా, యాకోబా, మిఖాయేలా, గబ్రియేలా? దౌర్భాగ్యాన్ని గూర్చి ఏడవడం వలన మూఢులు నశిస్తారు. బుద్ధిలేని వారు అసూయ వలన చస్తారు. మూఢుడు వేరుతన్ని ఉండడం నేను చూచాను. అయినా తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొన్నాను. దావీదు మహారాజు కూడా కీర్తనలు 37, 35, 36 వచనాలలో ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడం నేను చూచాను. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్ధిల్లి ఉన్నాడు. అయినా ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేడు. నేను వెతికాను గాని వాడు కనపడలేదు. ఎందుకు భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడో దావీదుకు అంతుపట్టలేదు. అయినా వారి అంతిమ స్థితి నాశనమే. అయితే దేవుని తిరగలి నెమ్మదిగా విసురుతుంది. ఎలీఫజు అభియోగమేమిటంటే, యోబు బుద్ధిహీనుడు. 4 నుండి 7వ వచనం వరకు, నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు మనుష్యులు శ్రమానుభవానికే పుట్టుతున్నారు. పిల్లలు దిక్కులేని అనాథలైపోతారు. వారి ఆస్తిని ఇతరులు తినేస్తారు. ఎలీఫజు మహాశయ, నిజమే, మనుషులందరికీ శ్రమలు తప్పవు. కన్నీళ్లు, కడగండ్లు, రుణాలు, పూచీలు, పేచీలు ప్రతి మనిషికి ప్రాప్తిస్తాయి. మనిషి అనే మాట హీబ్రూ భాషలో ఎనాష్ అంటే శ్రమ. పైకి ఎగిరే నిప్పురవ్వలే మనిషి బతుకు సారాంశం. మానవుడు పాపి, దేవునికి అవిధేయుడు. యెషయా 48వ అధ్యాయం 22వ వచనం ప్రకారం దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా వాక్కు. అయితే యేసే సమాధానకర్త అయిన అధిపతి. ఆయన లేకుండా మానవతకు శాంతి సమాధానాలు ఉండవంటే ఉండవు. చాలాసార్లు మనిషి కష్టాలకు కారణం స్వయంకృతాపరాధమే. తండ్రి తన కుమారులను కుమార్తెలను శిక్షించడం కూడా జరుగుతుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనంలో భక్త పౌలు హెచ్చరిక, మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము. తండ్రి పెట్టే క్రమశిక్షణను పిల్లలు సహించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్లు, మోషే విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయికమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషే మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు. క్రమశిక్షితుడైనాడు. అందుకే అంత గొప్ప నాయకుడు కాగలిగాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం, యేసు అన్నాడు, ఇతడు నా నామము కోసమై ఎన్ని శ్రమలనుభవించాలో నేనితనికి చూపుతాను. మనకు అనేకసార్లు కలిగే శ్రమల వల్ల ఓర్పు అలవడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి మీరు నానావిధ శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. యోబుకు అర్థం కావటం లేదు. ఈ శ్రమల వల్ల అతని ఆధ్యాత్మిక శీలం ఎంతో మెరుగుపడుతుంది. యోబు 23వ అధ్యాయం 10వ వచనం, యోబు తానే అన్నాడు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణములాగా కనిపిస్తాను. ఇది అక్షరాలా నిజం. ఎలీఫజు చెప్పింది వాస్తవం. నరుడు శ్రమానుభవానికి పుట్టాడు. 8వ వచనం, దేవుణ్ణి ఆశ్రయించాలి, వ్యాజ్యము దేవునికే అప్పగించాలి. పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేస్తాడు దేవుడు. వర్షం కురిపించి నీళ్లు ప్రవహింపచేసేవాడు ఆయనే. దీనులను ఉన్నత స్థలాలలో ఉంచుతాడు. దుఃఖపడే వారిని క్షేమానికి లేవనెత్తుతాడు. వంచకుల పన్నాగాలను ఉపాయాలను ఆయన భంగపరుస్తాడు. లోకజ్ఞానులను వారి కృత్రిమాలలో దేవుడు పట్టుకుంటాడు. కపటుల ఆలోచనలను తల్లకిందులు చేస్తాడు.
పగలే వారికి అంధకారం తారసిల్లుతుంది. దరిద్రులను ఆయన రక్షిస్తాడు. బీదలకు నిరీక్షణ కలుగుతుంది. అక్రమము నోరు మూసుకుంటుంది. అవును, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, న్యాయశీలి. అయితే ఎలీఫజు ఉపన్యాసం ఎవరికోసం? యోబు అసలు సమస్య ఏమిటి? యోబు మాట్లాడుతున్నదేమిటి? సందర్భానికి సంబంధించిన మాటలు కావివి. 17వ వచనం, దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని శిక్షను తృణీకరించకు. ఎలీఫజు చెప్పింది నిజమే కాని అది యోబుకు వర్తించదు. దేవుడు గాయపరిచి గాయానికి కట్టుకడతాడు. ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగలదు. ఈ వేదాంతి 6, 7 అంకెలు వాడుతున్నాడు. 7 అంటే సంపూర్ణం. అంటే శ్రమల వేదాంతం ఇతనికి పూర్తిగా తెలుసుట. 7 బాధల నుండి విడుదల. 1 కరువు, 2 యుద్ధం, 3 పదునైన నోటి మాట నాలుక, 4 ప్రకృతి వైపరీత్యాలు ప్రళయం, 5 వన్యమృగాలు, 6 దొంగలు దోపిడిగాండ్రు, 7 మరణం. యోబు, ఈ సంగతి మేము పరిశోధించి చూచాము అంటున్నాడు ఎలీఫజు. శుష్క వేదాంతం, శూన్యహస్తం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.